నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా వెదకి వచ్చి రక్షించితివి దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు
ఇర్మియా రాసిన గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇది దేవుని యొక్క మనస్సు. ఈ లేఖనాన్ని మనం ఏమని చెప్తామంటే దేవుని మనస్సు, లేదు దేవుని గూర్చి నరుడు తెలుసుకోవలసిన సంగతి, లేదంటే దేవుని యొక్క జ్ఞానం. ఇదంతా దేని మీద కేంద్రీకృతమై ఉంది? ఇప్పుడు మనం చదివిన ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దీనంతటికీ దీన్ని మనం ఒక వృత్తం అనుకుంటే ఆ కేంద్రం ఏంటి? దీనిలో మొదటిది మనం చూడవలసింది ప్రవర్తన. సరే, ఆఖరికి అదే తేలుతుంది. ఒకని ప్రవర్తనను బట్టి ఇదంతా జరుగుతుంది, అంతేనా? ఒకని ప్రవర్తనను బట్టి. ప్రవర్తన అంటే ఒక మనుష్యుడు ప్రవర్తించే తీరు. అసలు ప్రవర్తన అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క ఆలోచన, తర్వాత ఒక వ్యక్తి యొక్క భావన, వీటి మీద ఆ మనిషి ప్రవర్తించే తీరు, దానినే నడత అంటాం. వాని భావము చాలా మన దేశంలో ఎక్కువ వాడుతుంటారు, దాన్ని మనోభావాలు అంటాం. ఏ ఇద్దరి వ్యక్తుల మనోభావాలు ఒకటి కాదు. మనోభావం అంటే ఏం తెలుస్తుంది? నా ఒక సంచిలో నేను పిల్లిని తీసుకొని పోతున్నాను, అది ఎవరికి తెలియదు. చూసిన వాడు ఏమనుకుంటుంటే ఆడు ఏదో కోతిని పట్టుకుపోతున్నాడని, లేకపోతే కోడిని పట్టుకెళ్తున్నానని. ఎవడి మనస్సు ఏమి ఆలోచిస్తుందో దాన్ని బట్టి వాడు మాట్లాడతాడు, కానీ అందులో ఏముందో ఎవరికి తెలియదు. కనుక మనోభావం అనేది అది ఒక వికారం అంటాం. అది ఏ వ్యక్తి యొక్క స్థితిని బట్టి. మంచి ఎండలో ఉంటే వాడు మనస్సు ఒకలా ఉంటుంది. అదే వాతావరణం అనుకూలంగా అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు. అయితే ఈ ప్రవర్తన అనేది స్థిరం కాదు, అంతేనా? కానీ లేఖనం ఏమని ఉంది? ఒకని ప్రవర్తనను బట్టి అని ఉంది. ఇప్పుడు ఈ ప్రవర్తన అనే పదంలో మనల్ని చూసుకుంటే తెలీదా? ఒక్కొక్క సందర్భంలో మన మాట తీరు, మనం ఇచ్చే ప్రతి జవాబు అది దేని మీద ఆధారపడి ఉంటుందో. ఒకసారి చికాకుగా ఉన్నప్పుడు మనం ఒకలా ఉంటాం, సంతోషంగా ఉన్నప్పుడు మన ఇళ్లలో మన ప్రవర్తనే మనకి తెలుస్తుంది. చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు కూడా వాళ్ళ నాన్నను పరిశీలించి ఈ టైంలో ఏది అడిగినా ఇస్తాడు, ఈ టైంలో మనం అడగకూడదు, చికాకు పడతాడు అని వాళ్ళు అంచనా వేసుకుంటారు. చేసుకుని వాళ్ళు అలాగే ప్రవర్తిస్తుంటారు మన దగ్గర. కనుక ప్రవర్తన అనేది స్థిరం కాదు అని మనకు తెలుస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు ఒకని ప్రవర్తనను బట్టి. అయితే ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది ఇందులో మనకు దేవుడు తెలియచేశాడు. చూడండి, ఈ ప్రవర్తనను బట్టే ప్రతీకారం చేస్తాను. ప్రతీకారము అనేది శిక్షే కానీ మేలు కాదు. ప్రతీకారం అనే పదం, నీవు నన్ను ప్రేమించినందుకు నేను ప్రతీకారంగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటామా? ప్రతీకారం అనేది శత్రుత్వంగా తెలియజేసేది, నెగిటివ్ వర్డ్ అది. ఈ ప్రతీకారం చేయడం అంటే ఏంటిది? ప్రతికూల చర్యతో జవాబు చెప్పడం, అంతేనా? నీవు నన్ను దూషించావు, టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. టైం వచ్చినప్పుడు ఏం చెప్తాను? అది కక్ష తీర్చుకునేటట్లుగానే ఉంటుంది ప్రతీకారం అనేది. ప్రతీకారం అనేది ప్రేమించే మాట కాదు, అది కీడు సంబంధమైన
పదం అది. దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? ఒకని ప్రవర్తనను బట్టి ప్రతీకారము చేస్తాను నేను అని. అంటే ప్రవర్తనలో లోపమునే ఇది తెలియజేస్తుంది, కానీ సత్ప్రవర్తనను గురించి ఇది చెప్పడం లేదు. రెండోది క్రియల ఫలము. అంటే ఇది కొంచెం బుర్రకెక్కించుకుంటే దేవుని దగ్గర మనం ఎలా మసలాలో తెలుస్తుంది అంతే. ఈ వాక్యం మనకు, ఈ ప్రవచన వాక్కు మనకేం తెలియజేస్తుంది, ఏమిస్తుంది లాభం అంటే దేవుని మనస్సు ఎరిగి ప్రవర్తించడం మనకు తెలుస్తుంది. దేవుని బలిపీఠం దగ్గర కంటే ప్రార్థనకు వెళ్ళేటప్పుడు దేవునిని మనం దేనిని బట్టి ఆయన మనస్సును మన వైపు తిప్పుకోగలము అనేది ఇది మనకి గైడ్ చేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశము ఈ వాక్యంలోనే కనిపిస్తుంది. ఒకని క్రియల ఫలం దేన్ని బట్టి ప్రతీకారం చేస్తాడు అంటే నీవు చేసిన క్రియల వలన కలిగిన ఫలితం అంటే ఏంటది? క్రియాంతం ఫలం అంటాం కదా. ఒక పని చేసిన తరువాత ఇప్పుడు పాపము అనేది ఫలము. దేని ఫలం అది? ఆజ్ఞను అతిక్రమించడం వలన ఏర్పడిన ఫలం. అలాగా మన క్రియలలో మనము చేయకూడని క్రియలు చేసినప్పుడు, జరిగించినప్పుడు ఆ క్రియల ఫలము అనేది ఒకటి ఏర్పడుతుంది. అంత్య ఉత్పన్నకం, ఆఖరిగా తయారయ్యేది అదే పాపము యొక్క ఫలము. పాపము చేయగా ఏర్పడిన ఫలము అంతే. ఆ ఫలము ఇది. మామిడి ఫలం ఎలా వస్తుంది? మామిడి చెట్టు ఉంటేనే వస్తుంది. అలాగే దేవుని ఆజ్ఞను మీరితేనే పాపం వస్తుంది. అదే మీరిన ఫలం క్రియ. కనుక ఒకని క్రియల ఫలము చొప్పున వాని ప్రవర్తన ఉంటుంది. ఒకడు పని క్రియ ఎవడు అంటే, మీకు ఇంతకుముందు ఎప్పుడో ఇది చెప్పిన గుర్తు, బుద్ధి కర్మానుసారిణి అని ఒక సూత్రం ఉంది. బుద్ధి అనేది చేసిన క్రియను బట్టి ప్రవర్తిస్తుంది. ఇప్పుడు బుద్ధిలో కోపం ఉందనుకోండి, కోపం ఉన్నప్పుడు ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? కోపంగా ఉంటుంది. కోపము అనేది వ్యక్తిది కాదు, బుద్ధిది. బుద్ధి చికాకుగా ఉంది కాబట్టి నువ్వు కోపంగా మాట్లాడుతున్నావు. బుద్ధి ప్రసన్నంగా ఉంటే శాంతంగా మాట్లాడతావు. కాబట్టి వీని ప్రవర్తన మీద ప్రభావం చూపేది ఏది అంటే వీని బుద్ధి. ఈ బుద్ధి అలా అవడానికి ఏంటి కారణం? కోరిక. వాడు అనుకున్న కోరిక సంతృప్తం కానప్పుడు బుద్ధి వికటిస్తుంది. ఆ వికటించిన బుద్ధి వలన వచ్చే ప్రవృత్తి చెడ్డగా ఉంటుంది. అందుకే ఇందులో ఒకని ప్రవర్తనను బట్టి, ఈ ప్రవర్తనను దేన్ని బట్టి ఉంటుంది? వాని క్రియల ఫలము చొప్పుననే ఆ ప్రవర్తన ఉంటుంది. దీనికి ప్రతీకారం చేయడానికి యెహోవా అనే నేను నిన్ను శిక్షిస్తాను, నిన్ను గద్దిస్తాను అని లేదు. ఏం చేస్తానంటున్నాడు ఆయన? దీనిని ఇది ఏంటో తెలుసుకోవడానికి దేవుడు ఉపయోగించే దాన్ని ఏమంటాం, పరీక్ష ఏంటి, టెస్ట్ ఏంటంటే హృదయము, అంతరింద్రియము. అంటే దేనిని బట్టి నీవు అలా ప్రవర్తించావు, ఏ క్రియలు చేయడం వలన నీవు ఇలాగా నా ప్రతీకారానికి నీవు గురయ్యేవు అనడానికి ఆయన ఊరకనే నీ తీరు చూసి శిక్షించడు. అందుకే నేను ఇందాల చెప్పాను, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనలను దేవుని దగ్గర ప్రత్యక్షపరచుకోవడానికి ఈ వాక్యం మనకు పనిచేస్తుంది. దేవుడు నీ ప్రవర్తన, నీ తీరుతెన్నులు ఇవన్నీ దేనిని బట్టి నిర్ధారణకు వస్తాడు అనేదే ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏంటట? హృదయమును పరిశోధించుట వలన. బైబిల్ అంతటికీ మానవుని కేంద్ర బిందువు ఈ హృదయమే. ఈ హృదయము అనేది
గుండె కాదు. గుండె అనేది భౌతిక రూపం, అంటే కంటికి కనిపించేది. హృదయం అనేది స్వభావ రూపం, గుణరూపం. ఇప్పుడు గుండె అనగానే అది భౌతిక రూపము, అది రక్త ప్రసరణకు ఉపయోగపడుతుంది, అది కంటికి కనిపించేది. కానీ దాని స్వభావాన్ని హృదయము అంటాం. ఈ స్వభావం అంతా ఎక్కడుంటుంది అంటే, ఈ హృదయం గురించి మనం చాలా వాక్యాలు చదువుకున్నాం. హృదయము మోసకరమైనది అని, దీని లక్షణం అది. మోసము అంటే ఏంటి? లోపల ఉన్న సంగతిని బయటికి తెలియనివ్వదు. దాని ప్రవర్తన బయటకు ఒకలా ఉంటుంది, లోపల ఒకలా ఉంటుంది. అది హృదయానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం. అంతా చెడ్డదే హృదయ స్థితి అంతా. దాని నిర్వచనం చెప్తారా? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. ఇంకోటి ఉంది అలాంటిది, దారిని హృదయంలోని ఆలోచనలు, దానిలో ఉన్న ఊహలన్నీ అని. ఈ రెండు దాని హృదయం గురించి ఉన్న నిర్వచనాలు. వాటిని చూస్తే ఈ హృదయం అంటే ఏంటో తెలుస్తుంది. మరి అలాంటి నైజం కలిగిన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తే ఏం కనిపిస్తుంది అందులో? హృదయం గురించి అంటే, ఒక హృదయం పటం వేయాలంటే మనం బొమ్మ గీసి భాగాలు గుర్తిస్తాం, స్కూల్ పుస్తకంలో ఉన్నదైతే. కానీ బైబిల్లో ఉన్నది ఏంటి అంటే స్వభావము, దాని గుణం ఉంది కనుక మనం కూడా వాక్యాలు రాసుకుంటే దానికి ఉన్న వరుస గుణాలన్నీ ఉంటాయి అందులో. మరి ఇలాంటి గుణాలు కలిగిన హృదయమును దేవుడు పరిశోధిస్తే, శోధించడం, పరిశోధన అంటే బాగా దగ్గరగా బాగా శోధించడం. శోధించడము అంటే ఏంటి? అందులో ఎక్కడో ఉంటుంది, బియ్యంలో రాయిని శోధించడం. శోధించడం అంటే ఇప్పుడు ఏదైనా చూడండి, పప్పు కానీ ఏదన్నా రుబ్బుకుని నానబెట్టడానికి ముందు ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? పోసి నీళ్ళు ఎక్కువ పోసి ఇలాగని తీసి మళ్ళీ ఇలా పోసి చేస్తారు. ఏంటంటారు దాన్ని? గాలింపు. అంటే ఏంటి? శోధన, శోధించడం. అందులో ఎక్కడో ఉంటుంది అది మనం వెతికితే రాదు, కానీ దానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ పదార్థం కన్నా రాయి బరువు ఎక్కువ. కాబట్టి ఎప్పుడైతే దాన్ని ఎలాగ అంటామో, అది బరువు వల్ల ఏమవుతుందంటే గింజలన్నీ తప్పించుకుని అడుక్కి వెళ్ళిపోతుంది. దాని లక్షణాన్ని బట్టి మనం దాన్ని శోధిస్తాం. దానికి కూడా అది అందకపోతే అప్పుడు దాన్ని వేరేగా శోధించాలి. అలాగ రకరకాలుగా శోధించడం పరిశోధన. అన్ని కోణాలలో అన్ని లక్షణాలలో దాన్ని శోధించగలిగితే దాన్ని పరిశోధించడం అంటారు. ఈ లేఖనంలో ప్రభువు మనకు తెలియచేసేది ఏంటంటే, దేవుడు మన హృదయమును పరిశోధిస్తాడు. ఈ సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుని దగ్గరకు వెళ్ళేవాడు అతని హృదయాలోచనను పరిశీలించుకోవాలి, అంతే. ఏమనిపిస్తుంది? లోపల ఉన్న ఆలోచనను సంతృప్తిపరచుకోవడానికి బయటికి మనం ఒక వేరే విషయాన్ని మనం ప్రదర్శిస్తాం. ప్రార్థనకి వెళ్ళకు అని దుష్టుని యొక్క శోధన ఎవరికైనా కలుగుతుంది. అంటే ఎందుకు ఆలస్యం అవుతున్నావు నీవు అంటే, నీ హృదయంలో నీకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది. ఏమని? అబ్బా గంట ప్రార్థన చేయలేం, అరగంట చేసుకుంటే సరిపోతుంది అనే ఒక ఆలోచన నీకు వస్తుంది. అంటే నేను ఊహించి చెప్తున్నాను. ఇందులో ఎక్కడో దగ్గర ఉంటుంది. రెండవది ఏంటి? ఇంక నిదానం, ఇంకా ఆ పని ఈ పని చేసుకుని వెళ్దాంలే అనే ఒక నిర్లిప్తత, ఒక నిర్లక్ష్యం. ఏ కారణమో ఏమో కానీ సన్నిధికి మాత్రం ఆలస్యం జరిగింది. దేవుడు ఏ కారణము చేత నీవు ఇలాగ ఆలస్యం అయ్యావో దానినే చూస్తాడు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళేవాడు ఏం చేయాలి? తన హృదయాన్ని తానే, దేవుడు నన్ను ఇలా పరిశోధిస్తే ఇది ఆయనకి తెలిసిపోతుంది కనుక
ఏం చేయాలి నువ్వు అప్పుడు? దేవునికి ఇష్టము కానిదేదో దాన్ని నీవే సర్దుబాటు చేసుకుంటే ఈ శిక్ష మనకు రాదు, ప్రతీకారం అనేది రాదు. ఇది అబద్ధం అంటామా? ఇది అబద్ధం అంటామా? ఈ వాక్యాన్ని మనం అలా అనకూడదు, కానీ అబద్ధం అంటామా? ఇది పర్వాలేదంటామా? దీన్ని లక్ష్య పెట్టడం మానేద్దామా? అలాగైతే ఈ లేఖనాన్ని దేవుడి నోట ఎందుకు పలుకుతాడు? అందు కదా, యెహోవా అను నేను ఈ పని చేస్తాను అని ఆయన చెప్పిన తర్వాత చేయకుండా ఉంటాడు. ఏ సర్దుబాటైనా చేసుకోవచ్చు, సముదాయించుకోవచ్చు. అన్ని వేళ వస్తామా? మరి కుటుంబాల తర్వాత ఉంటాయి సమస్యలు, మరి బయలుదేరడం, అందరం కలిసి రావడం, ఇవన్నీ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ జరిగింది తప్పు. దీనికి మూలము మీరు చెప్పుకునే కారణము కాదు, అది దేవుని పరిశోధనలో తేలుతుంది. ఏంటో అది మనకు దొరికేది కాదు. దోషము మనకి దొరికేది కాదు, దేవుని పరిశోధన. ఆయనే అంటున్నాడు కదా, నేను పరిశోధించువాడను. దేవుని పరిశోధనలో వాస్తవం తెలుస్తుంది. ఇది కొంచెం మనసులో చేర్చుకోండి. ముందు ముందుకు ఇది మీ భక్తి జీవితంలో మీకు సహాయపడుతుంది. దేవుని ఎదుట మోకరించినప్పుడు దేవుని ప్రసన్నతను మన వైపు తిప్పుకోవడానికి ఈ పలుకుబడి పనిచేస్తుంది. కొన్నిసార్లు మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ప్రార్థనా పరులకు తెలుస్తుంది ఇది ఏదోలా ప్రార్థన చేసేవారికి ఇది అర్థం అవ్వదు. అసలు దేవుని దగ్గర ప్రార్థనా పరులైన వాళ్ళకి ఈ కష్టం తెలుస్తుంది. ఎంతసేపు కూర్చున్నా, అరగంట అయినా గంట అయినా దేవుని ప్రసన్నత అందదు. అప్పుడు ఇంకా దేవునికి ప్రార్థన చేయడం ఆపి మనల్ని చూసుకోవాలి. మనం ఎందుచేత దేవుని ముఖము నా వైపు తిరగడం లేదు, దేవుని మనస్సు ఎందుకు నా వైపు మళ్ళడం లేదు అని నీవు పరీక్షించుకో. నీవు దేవుని సన్నిధిని అనుభవించిన ప్రార్థనా కాలం, అది ఉదయం అయితే ఉదయం, లేదా ఒక రోజు క్రితం చేసిందైతే అది, ఆ సమయం నుండి ఈ సమయం వరకు నీ దగ్గర ఏ లోపం జరిగిందో చూసుకో. ఇది ఎలా ఉంటుందంటే, నీవు పరిశుద్ధతలో పెరిగిన కొలది నీ దోషాలు ఇంకా పెద్దవి కనబడుతుంటాయి. పరిశుద్ధతలో పెరుగుతున్న కొలది అధిక దోషాలు కనబడుతుంటాయి నీ దగ్గర. ఎవరికైనా అంటే సూక్ష్మమైనది పెద్దదైపోతుంది అప్పటికి. ఇప్పుడు 1వ తరగతిలో తప్పులు పర్వాలేదు, అదే నువ్వు డిగ్రీలో చేసావనుకో ఏమవుతుంది? డిగ్రీకి వెళ్తున్న కొలది విద్య యొక్క విస్తృతి పెరుగుతుంది, నీకు తెలియనివన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి. ఇది 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 అలాగలా పెరిగిపోతుంది. అలాగే భక్తి పెరుగుతున్న కొలది మన దోషాలు మనకి ఇంకా స్పష్టంగా కనబడడం ప్రారంభమవుతాయి. ఏదైతే అల్పమైందో ప్రారంభ దినాలలో, ఇప్పుడు అది పెద్ద బండరాయిలాగా కూర్చుంటుంది పైన. అక్కడ మనం ఒప్పించుకోగలగాలి. ఆ సమయంలో నిన్ను పరీక్షించుకొని, ఎక్కడో ఏదో ఒక చిన్నది దోషమైన మాటో, తిరస్కారమో, లేదా ఒక దిక్కుమాలిన వారిని గూర్చి చేయవలసింది మనం చేయకపోవడమో, ఏదో ఎక్కడో ఒకటి అడ్డంకి కనబడుతుంది. అప్పుడు అలా నేను చేయకూడదు, కానీ దాని మీద నేను మనసు పెట్టలేదు అని అది తీసుకొని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాం. ఇంకా నేను ఎప్పుడు దీనికి ఇలా చేయను, ఇది నా జీవితంలో మొదటిసారి కలిగిన సంఘటన కనుక దీన్ని నేను లక్ష్య పెట్టలేదు అని దేవుని దగ్గర నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను మళ్ళా దేవుడు నిన్ను దర్శించకపోవడానికి కారణం ఏంటి అంటే,
నీ హృదయములో చేరిన దానిని నీవే పరిశీలనగా తెలుసుకోవాలి. ఒకసారి తెలుసుకున్నావు అనుకో, నీవు దేవుడు నిన్ను క్షమించి వదిలేశాడు అనుకో, ఇది నీకు తెలియదు, ఇంకా ఇది నీకు తెలియదు. మళ్ళా వెళ్ళి కనికరించు అంటే కనికరించాడు అనుకో, ఈ లోపం ఇంకెన్నాళ్ళైనా నీకు ఉంటుంది. నీ వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేసే పనిని నీ చేతనే చేయిస్తాడు. అప్పుడు నీవు అనుకోవాలి, దేవుడు నన్ను ఒక మెట్టు పైకి తీసుకుని వెళ్ళాడు, నా భక్తి యొక్క పరిధిని విస్తృతపరిచాడు. అంటారు కదా, క్యాలెండర్లో రాస్తాం ఏంటది, నా సరిహద్దు, నా భక్తి యొక్క సరిహద్దు పెద్దదయింది అని మనం తెలుసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా అనే నేను హృదయమును పరిశీలిస్తాను, పరిశోధిస్తాను, అంతరింద్రియములను. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇంద్రియము అంటే విషయము కలిగినది ఇంద్రియము అని. ఏంటి విషయం కలిగింది? చెవి అనేది ఒక ఇంద్రియము, వినికిడి అనేది దాని విషయం, నాలుక అనేది ఒక ఇంద్రియము, రుచి అనేది దాని విషయం, చర్మము స్పర్శ జ్ఞానము దాని విషయం. ఇంద్రియాలకున్న లక్షణాలు ఏంటంటే వాటి యొక్క జ్ఞానము చేత నిరంతరము అవి పరిచయం చేయబడుతుంటాయి. ఇది బైబిల్లో ఉన్నదే, నేను మీ దగ్గర ఇక్కడ నిల్చున్నాను అంటే ఈ గ్రంథములో ఉన్నదే పైకొస్తుంది. లోకములో దాని గురించి ఎన్ని వ్యాసాలు ఉన్నా అవి మాత్రం ఇక్కడ మనం మాట్లాడం. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. అంతర ఇంద్రియము అంటే బాహ్యేంద్రియం ఒకటి ఉన్నది అని అర్థం. బాహ్యేంద్రియం ఏంటి? ఈ చెవి బాహ్యేంద్రియం, కానీ దీని స్వభావము అంతరింద్రియం. ఇందాక మనం గుండె బాహ్య ఇంద్రియము, హృదయము అంతరింద్రియం. అలాగా మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలకు 5 అంతరింద్రియాలు ఉన్నాయి. ఈ 5 అంతరింద్రియాలను ప్రేరణ చేసి, అంటే పని చేయించి, పరిశుద్ధత అపవిత్రత అనేది నిర్ధారణ చేయించేవి కర్మేంద్రియాలని. అవి ఒక 5 ఉన్నాయి. అవి బైబిల్లో రాయబడలేదు కనుక ఆ పదం మనం వాడలేదు. బయట విద్య అంటే దాన్ని ఏమంటాం, సాహిత్యంలో అది ఉంది, కానీ మన పరిశుద్ధ గ్రంథంలో ఆ పదం ఎక్కడా వ్రాయబడలేదు కనుక దానిని మనం ముట్టుకోవడం లేదు. ఈ ఇంద్రియాలు వాటికి ఉన్నటువంటి గుణము చేత ప్రేరేపించబడుతుంటాయి నిత్యం. ఏదో దేనిని మనం ఎక్కువసార్లు ముడతామో దాన్ని మళ్ళా ముట్టాలి అనిపిస్తుంది. ఏది మనము ఎక్కువసార్లు తిని ఇష్టపడ్డామో దాన్ని మరలా తినాలి అనిపిస్తుంది. అంటే ఈ ఇంద్రియాల యొక్క చాపల్యము, అంటే వీటి యొక్క లక్షణము మనస్సులో ప్రవేశిస్తాయి. ఈ మనస్సులోనికి ఏదైతే ప్రవేశించిందో అది వాడి ప్రవర్తన అవుతుంది. అంతే. కనుక దేవుడు ఏమంటాడంటే వీటన్నిటికీ, ఈ ప్రవర్తనకి, ఈ నీ క్రియలకి మూలస్థానం ఏంటి, ఎక్కడ దొరుకుతుంది దాని వివరము నాకు అంటే హృదయములోను అంతరింద్రియములలోనూ నాకు దొరుకుతుంది గనక నేనైనా చూసిన వెంటనే దొరకదు. అది ఏం చేయాలి? నేనేం చేస్తానంటున్నాడు దేవుడు, దానిని పరిశోధిస్తాను అంటున్నాడు. ఎక్కడుందో, ఎక్కడ దాక్కుందో, అది ఏంటో అని పరిశోధించి దేవుడు అంత మాట అన్నాడంటే మన హృదయాన్ని మనం ఎంత జాగ్రత్త చేసుకోవాలో చూడు. అక్కడే అందుకే చెప్తున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము నేను ఇవ్వాలి అనుకుంటున్నాను, ప్రతీకారం చేస్తాను నేను. యెహోవా అను నేను ఆ ప్రతీకారం చేసే ముందు నీ హృదయాన్ని, నీ అంతరింద్రియాలని పరిశోధించి పరీక్షించి
ప్రతిఫలాన్ని అంటే ప్రతీకారం అనేది ఇందా మనం చెప్పుకున్నాం కదా, అది దుఃఖపదం, అది కష్టాన్ని కలిగించేదే. ఒకడు చేసిన దానికి ప్రతిగా వ్యతిరేకంగా చేసేటువంటిది. ప్రతీకారం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ దేవుని యొక్క మనస్సును మనం మార్చలేము, దేవుడు కూడా మారడు. ఆయన నిన్న మనకు తెలుసు కదా దేవుని గురించి నిర్వచనము, నిన్న ఈరోజు రేపు ఎల్లకాలము ఏకరీతి, ఒకేలాగా ఉన్నాడు. ఆయన ఏకరీతిలో నుండి ఒక గుణలక్షణాన్ని ఈ రాత్రి మనం చదువుకున్నాం. ఆయన తీరులో ఒక అంశం ఇది. నీ ప్రవర్తన నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్రియలు నీ హృదయములోను అంతరేంద్రియములలోనూ ఉన్న సంగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న దానిని బట్టి నీ ప్రవర్తనకు నేను శిక్ష వేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. శిక్ష వెయ్యడు, నిన్ను క్షమిస్తాడు. ఆయన అలాగన్నాడు. ఆయన దగ్గర వాత్సల్యం ఉంది, ఎంతో జాలి ఉంది, కనికరం ఉంది, కృప ఉంది, దయ ఉంది, ఇది ఉంది. దీన్ని ఎందుకు తీసేయాలి? వాటిని బట్టి ఆయన లేదా? ఆయన దోషిని ఎంత మాత్రమును నిర్దోషిగా ఎంచాడు. అది ఇది భయంకరమైన పదం కాదు, ఇది నిజంగా మన మీద దయతో చెప్పబడిందే. ఇది నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నీ ప్రవర్తనను చూసుకుంటే సరిపోతుంది. అది బైబిల్లో ఉంది కదా. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను సరిచూసుకో. అందుకే పాత నిబంధనలో దేవుని యెహోవా మందిరానికి వెళ్ళే వాళ్లకు అక్కడ ఇత్తడి బిందెలో గంగాళంలో నీళ్లు పెడతారు, అందులో ముఖాన్ని చూసుకోమంటారు. ఆ తర్వాత నీళ్లు తీసి కాళ్ళు కడుక్కొని అప్పుడు మందిరంలో ప్రవేశించాలి. అవి దేనికి సూచన? కాళ్ళు కడుక్కుంటే మురిగిపోతుంది, గంగాళంలో నీళ్ళు మొహం చూసుకుంటే ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? నీ అంతరంగాన్ని, నీ దేహాన్ని సరిచూసుకొని శుద్ధి చేసుకొని నా దగ్గరకు రా అని అది భౌతిక రూపం, ఇది గుణరూపం. దానిలో ఇది పోయకూడదు. అంటే బైబిల్లో చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే పాత నిబంధన అంశాలని కొత్త నిబంధన అంశాలని కలిపితే, నేను మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో, ఒక బూందీకి మిక్చర్కి ఉన్న తేడా. మిక్చర్లో 5-6 రకాలు ఉంటాయి. ఉట్టి జంతిక ముక్కలు తింటే ఒక రుచి, అవేవో కార్న్ ఫ్లేక్స్ లాంటివి అవి తింటే అదొక రుచి, బూందీ తింటే ఒక రుచి, శనగ పలుకులు తింటే ఒక రుచి ఉంటాయి. ఇవన్నీ కలిపి తింటే ఏ రుచి ఉంటుంది? దేని రుచి అందులో ఉండదు, అది ఒక వేరే రుచి వస్తుంది. అది మనకు నచ్చుతుంది కాబట్టి అది మనం తింటాం. నువ్వు తింటే ఏం తిన్నావని చెప్పాలి. ఇప్పుడు ఒక పదార్థం చెప్పలేవు, ఒక మిశ్రమాన్ని చెప్తావు. వీటన్నిటి మిశ్రమాన్ని నేను తిన్నాను కానీ ఏది బాగుంది అంటే అది అందులో ఏది ఉండదు, ఏ రుచి ఉండదు. అది అంతే. పాత నిబంధనను క్రొత్త నిబంధన ఎప్పుడు కలపకూడదు. పాత నిబంధన మనకు దృష్టాంతము అంతే. శారా విశ్వాసులకు తల్లి అబద్ధమాడింది దేవునితోనే, ఒప్పుతుందా ఇప్పుడు? అది శారాతో దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? శారా నీతో ఏం చెప్తే అది నువ్వు చెయ్యని చెప్పాడు. కొత్త నిబంధనలో అది చెల్లిపోతుందా? కొత్త నిబంధనలో ఏమనుంది? ప్రభువునకు వలే నీ స్వపురుషునకు లోబడి ఉండుము, నీ భర్త ఎడల భయము కలిగి ఉండునట్లు నిన్ను చూసుకొనుము అనుంది. ఎప్పుడు దేవుని దగ్గర వివేకం సంపాదించుకోండి, అడగండి. ఎవరికైనా చదువు ఎవరికైనా ఎలా వస్తుంది? చదివితేనే వస్తుంది. ఎవరికైనా ఆలు దిద్దితేనే విద్య ప్రారంభమవుతుంది. అక్కడ నుండి గురువుని అడిగి తెలుసుకుంటేనే
విషయ వివరణ అనేది విద్యార్థికి అబ్బుతుంది. కొంతకాలం విషయ వివరణలో వాడు గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత సొంతంగా విషయాన్ని గ్రహించే శక్తి వాడికే వస్తుంది. డిగ్రీకి వెళ్ళేసరికి ఇంటర్మీడియట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, నోట్స్ రాయిస్తాడు, అది చెప్తాడు. డిగ్రీకి వెళ్ళిన తర్వాత పుస్తకం లేకుండా నువ్వు కాలేజీకి వెళ్తావు, విని ఈ విషయాన్ని గ్రహిస్తావు. అర్థం కాకపోతే ఏ లైబ్రరీకో పోయి లేదా లెక్చరర్ దగ్గరికి వెళ్ళి వివరం అర్థం కాకపోతే అడుగుతావు. సాధారణంగా తెలుస్తుంది. అప్పటికి ఆ వివేకం విద్యార్థికి వచ్చేస్తుంది. కనుక దేవుని పిల్లలారా, ఏదైనా దేవుడు మనకిచ్చినటువంటి వరం ప్రార్థన. మరి ఈ సంఘం ప్రార్థన చేసుకుంటుందనే నేను ఆశపడుతున్నాను. మీ సమయాలను మీరు తప్పించేసుకుంటున్నారో మార్చుకుంటున్నారో అది సున్నితమైన భక్తి జీవితానికి ఒకలాగా నొప్పి ఉంటుంది, కొంచెం ముతక బ్రతుక్కి ఒకలాగా ఉంటుంది. రోజు 10 గంటలకు చేద్దాం అనుకున్నాను కానీ ప్రభువా ఆ టైంకి కొంచెం కష్టమవుతుంది, ఎవరన్నా వస్తే ప్రభువా ఈ రోజు నుంచి నేను 10:30కి జరుగుతాను అని జరిగారనుకోండి. ఆ తర్వాత నీ దగ్గర ఈ బలహీనత ఉంది అని తెలియబడిసిన వాడికి తెలుస్తుంది. అయ్యో ఇతను రోజు 10 గంటలకు మోకరించేవాడు ఇవాళ 10:30కి చేసాడు కాబట్టి 11కి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని శత్రువుకు తెలుస్తుంది. వాడు అరగంట జరిగేలాగా చేస్తాడు. ఇక అక్కడి నుంచి నీ దగ్గర స్థిరత్వం పోతుంది. సున్నితమైన మనస్సున్న వాడికైతే అయ్యో నేను ఈరోజు అరగంట ఆలస్యమైపోయాను, నన్ను క్షమించు, ఈ అరగంట ఆలస్యానికి రేపు నేను 9:30 నుంచి ప్రార్థన చేస్తాను, కానీ 10 నుంచి 11 ప్రార్థన, కానీ అరగంట ముందెళ్ళి కూర్చొని నేను దీనికి ఇలా చేస్తానని నీ మనసును నువ్వు అలా చేసావనుకో, దుష్టుడికి భయం వేస్తుందేమని. నేను అరగంట తప్పిస్తే వాడు గంట పెంచాడు. అలాగ చేయగలిగితే నువ్వు నిలబడగలుగుతావు. ప్రార్థన విషయంలో మీరు కనుక కొంచెం సడలింపు చేశారంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సున్నితత్వం ఏంటంటే దేవుని నీవు అలా ఉండు, నేను ఒక అరగంట ఆలస్యంగా వస్తానని చెప్పడం. మీరు నిర్గమకాండంలో నేను మీకు ఒక ఉదాహరణ వాక్యం చూపించాను. దేవుడు మిమ్మల్ని కలుసుకున్నట్టుకు అక్కడికి వస్తాడనుందా? నీవు 10 గంటలు అనుకున్న మనిషివి నువ్వు 10:30కి రాకపోతే దేవుడు ఎన్ని గంటలకు వచ్చినట్టు? ఆయన 10కే వచ్చినట్టు. నీవు అరగంట ఆయన వెయిటింగ్లో పెట్టినట్టు. సగం చేసి నువ్వు బయటికి వెళ్ళిపోతే నేను వెళ్తున్నాను పని ఉంది ప్రభువా ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పినట్టు. అందుకే ప్రవక్తల గ్రంథంలో ఒక మాట ఉంది, బలిపీఠం మీద అగ్ని రాజబెట్టేవాడు ఎలాంటి వాడే ఉండకూడదు. మర్చిపోయారా? నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టువాడు ఉండకుండా చూడు, నువ్వు అలాంటి వాడిని అసలు రానివద్దు మందిరంలోకి అని చెప్తాడు దేవుడు. నిరర్ధకము అంటే అర్థం లేకుండా, ప్రార్థనలో విషయం లేకుండా. ప్రార్థన చాలామంది చేస్తుంటారు గంటల గంటలు. మీరు వెళ్ళండి, చాలా చర్చలు ఉన్నాయి. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. ఇదంతా ఏంటిది? అది పాక్షిక నిద్రలో ఉండి కోమాలో ఉండి చేసేయచ్చు ఆ ప్రార్థన. ఏం చేసావు ప్రార్థన అంటే ఏముండదు అందులో. స్తుతి అనేది స్తుతి కాదు, స్తోత్రం అంటే అది స్తోత్రం కాదు, ఇంక ఏది కాదు. అంత ఉట్టి నస. ప్రార్థనలో కూడా చాలామంది ప్రభువా 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 ప్రభువా, నాయన 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 నాయన, దేవా 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 తండ్రి. ఏంటిది? వినేవాడికి ఎలా ఉంటుంది? నేను ఆ తహసీల్దార్ని ఊహించుకోండి. తహసీల్దార్ 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 సారు 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 అంటే చెప్పుచ్చి కొట్టాడా? నీకేం కావాలి? విషయం ఏంటి? నువ్వు రాసి పట్టుకెళ్ళి కాగితం ఇచ్చి, అయ్యా ఇలాగా పలానా దరఖాస్తు చేసుకున్నాను, తొందరగా ఇప్పించండి, కాలేజీ తెరుస్తున్నారు, పిల్లల్ని జాయిన్ చేయాలి అంటే చూస్తానండి అంటాడు. నువ్వు అక్కడ ఎంతసేపు చేతులు కట్టుకుని ఇప్పుడు దీన్ని ఇలా వల్లి వేస్తూ కూర్చొని అయ్యా 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 బాబు 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 చూడండి 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 అంటే వాడికి చిరాకు రాక ఏమొస్తుంది? ప్రార్థనలు అలా ఉన్నాయో లేదో చూడండి మీరు.
ప్రార్థనలు అలా ఉన్నాయేమో చూడండి. అవన్నీ తీసేయండి. అనవసరం అంటే ఏంటి, మనసులో విషయం లేనప్పుడు ఏం చెప్పదలుచుకున్నావో నీ దగ్గర నిర్ధారణ లేనప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. అదే రాత్రి పడుకునే ముందే నేను ఉదయం ప్రార్థనలో ఈ సంగతిని దేవుని సన్నిధిలో చెప్పాలి అని నిర్ణయించుకుని పడుకో. నువ్వు ఉదయం లేచినప్పుడు నువ్వు ఏ సమయానికి లేస్తావో, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావో ఆ సమయంలో నీకు విషయం రెడీగా ఉంటుంది. నీవు శుద్ధి చేసుకొని ప్రార్థన బట్టలు ఎవరైనా వేసుకుని ఉంటే అవి వేసుకొని నువ్వు మోకరించావనుకో, నీకు ఇంకేది ఆలోచించవలసిన పని లేదు. ఏం చేయదలుచుకున్నావో నువ్వు రాత్రే సిద్ధం చేసుకున్నావు. చెప్తావు, ప్రభువా నేను ముందు నిన్ను గురించి నీ హృదయాన్ని పరిశీలించుకుని ఏవైతే నీ దగ్గర దైవ విరుద్ధమైనటువంటి పోకడలు చిన్న చిన్నవి మెరుస్తూ ఉంటాయో నీ మనసులో, ఇదిగో నాకు ఎలా అనిపిస్తుంది, నీ లేఖనం ఎలా ఉంది, నాకు ఈ వ్యత్యాసం తెలుస్తుంది ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయి, ఆ చీకటిని తీసి నీ నీతిని అక్కడ ప్రవేశపెట్టు అని నీ గురించి నువ్వు చేసుకున్న తర్వాత, నాయనా ఇదిగో ఈ సంగతిని నీ దగ్గర చెప్పదలిచాను, దీన్ని పరిశీలించు, లేదా ఇలా దీనికి ఏం చేయదలుచుకున్నావో దాన్ని తెలియచేయి, ఏం చేయమంటావో చెప్పు. ఇది నువ్వు స్పష్టంగా చెప్పగలవు. ఈ సంగతి నీ దగ్గర లేకపోతే నీవు శూన్యాన్నంతా చెత్త అంతా తీసుకొస్తావు. ఏం చేయాలో తెలియదు కాబట్టి ఈ అన్యమైన మాటలు, అనవసరమైన శబ్దాలు ఉచ్చరిస్తూ కాలక్షేపం చేస్తావు. నీవెవనితో మాట్లాడుతున్నావో ఆయన ఎవరో. సొలొమోను చెప్తాడు, నేను నీ కోసం ఈ మందిరం కట్టాను, ఇందులో నువ్వు ఉంటావని కాదు, యెహోవా నీవు మహాకాశములు సైతము నిన్ను పట్టచాలవు. దేవుడు వచ్చి కూర్చుంటానంటే అంత జాగా చాలదు. ఆకాశం అంటే ఎక్కడుంది? అది మహాకాశం అంటే ఎక్కడుంది? అసలు భూమికి సూర్యునికి దూరం ఎంత? అలాంటి అంత శూన్యమే, అంత విశాలమే ఆయనను పట్టజాలదు అంటే అది మనం చదువుతాం బైబిల్లో. మనం కొంచెం ఆలోచించాలి కదా. దేవుడు పట్టజాలడు అంటే ఆయన అంతలా ఉంటాడనా? అంతలా ఉంటాడా? దేనిని ఎందుకు అది పట్టజాలదు? ఆ శూన్యమంతా కప్పడిపోతుందంటే దేని చేత? మన ఊహకే అందదు. మరి ప్రార్థించేటప్పుడు దేవుని తండ్రి అంటే అంతటి వాడిని నేను పిలుస్తున్నాను, పిలిచి నా దోషం చెప్తాను. నేను నిన్ను పిలుస్తున్నాను ఎందుకంటే నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదు. నీవిచ్చిన ఆయుష్కాలమే నాది. నీవు ఏ సంవత్సరం దగ్గర నా ఆయుష్ను ఆపుతావో నాకు తెలియదు, కానీ తరువాత నీవే గతి నాకు. నేను నిన్ను గురించి పూర్తిగా ఎరగను, కానీ నా దగ్గర మాత్రం ఈ దోషాలున్నాయి. ఇవి ఉన్నంతకాలం నేను నీకు దూరంగా ఉన్నట్టే ప్రభువా, కానీ నువ్వంటే నాకు ఆశ. దగ్గరకు నీవే నన్ను తీసుకొని వచ్చావు కనుక నేను వచ్చాను. యుగయుగాలు నీతో ఉండేలాగా నన్ను అలాగే ఉండని, ఈ దోషాల వలన నా బ్రతుకును అటు ఇటు కానీయకు అని నేను ప్రభువు దగ్గర మనవి చేసుకున్న తర్వాత అప్పుడు వేరొక విషయం. నన్ను అంగీకరించాడు, నా విజ్ఞాపనను, నా విన్నపాన్ని ఆయన ఇష్టపడ్డాడని తెలిసిన తర్వాత, ఇదిగో ప్రభువా, ఇగో ఈ వ్యక్తి కూడా ఇలా ఉన్నాడు, అయితే ఈ కుటుంబం ఎలా ఉంది అని ఆ వ్యక్తిని ముందు దేవుని దగ్గరికి నెట్టుకొని రావాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్య దేవతల్లాంటి ఇంత బొమ్మ ఆకుపడా అంతే. కనుక జాగ్రత్త. దీనిని ధ్యానిస్తూ ప్రార్థించడం అంటాం. ధ్యానిస్తూ, ఒక మనుషుడు కాదు ఆయన, అది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టానుసారమైన మాట్లాడి అటు తిప్పి ఇటు తిప్పి
మా అబ్బాయి బీఈడికి వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళడం లేదంట ప్రభువా, నువ్వు ఇగో ఈ ఇంజనీరింగ్ పంపిస్తాను, నువ్వు సాయం చేయి. నీ ఇష్టానుసారంగా దేవుణ్ణి నువ్వు డ్రైవ్ చేయకూడదు, ఆయనకు ఆలోచన చెప్పకూడదు. ఇప్పుడు దేవునికి ఎప్పుడూ ఏ విశ్వాసి ప్రార్థించేవాడు ఆలోచన అందించకూడదు, ఆయన ఆలోచన తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ దేవుణ్ణి మనం డ్రైవ్ చేయకూడదు, చాలా జాగ్రత్త వహించాలి, చాలా జాగ్రత్త. నేనైతే వణికిపోతాను ఎప్పుడు దేవునికి ఇది చెయ్యి అని నేను చెప్పను. ఇలా చెయ్యి ప్రభువా అని అన్నానికి నేనేమండి, నేను దేవుని తిప్పగలనా అటు ఇటు? ఆయన ఏమనుకుంటున్నాడో అది ప్రధానం, అటు నేను తిరగాలి. ఈ జాగ్రత్తలు, ఈ కంచె నీవు కట్టుకొని ప్రార్థనలో కూర్చుంటే ఈ హృదయ శుద్ధి, ఈ అంతరంగ శుద్ధి మనకు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు మన హృదయాన్ని పరీక్షించి నీకు ఓకే సర్టిఫికెట్ ఇస్తాడు. ఏమని? ఈతని హృదయములో కపటము లేదు, ఇతని అంతరింద్రియాలలో ఏ పాపము లేదు అని. ఎందుకని? దాన్ని నీవే రోజు వెతికావు కదా, రోజు నిన్ను నీవు పరీక్షించుకున్నావు కదా ప్రార్థనలో. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా ఎవరెవరి గురించో మేడలు కట్టడం ఎలా సాధ్యమవుతుంది? అలాగైతే కయ్యేను అర్పణ కూడా దేవుడు తీసుకున్నాం. మనం పునాదులు మర్చిపోకూడదు. దేవుడు హేబెలు అర్పణను అంగీకరించను, కయ్యను అర్పణను అంగీకరించను. నేను అందుకే చర్చిలో వాళ్ళకి చెప్తాను, అన్యాయమైన డబ్బు మీరు కానుకగా ఇవ్వకండి అని. ఎందుకు చెప్తానంటే మీ డబ్బులు వృధా, దేవుడు తీసుకోడు. దేవుడు తీసుకొని డబ్బు ఎందుకు? దేవుడు తీసుకోకపోతే ఎందుకు ఇవ్వాలి? దానివల్ల మీకేం లాభం వస్తుంది? రాదు. దేవుడు కయ్యనుని వద్దనుకున్నాడు. కయ్యను ప్రవర్తన బాగలేదు, కయ్యనుని ఇష్టపడలేదు దేవుడు. కయ్యనుతో వచ్చిన అర్పణ కూడా దేవునికి ఇష్టం అవ్వలేదు. మా స్నేహితులు చెప్తారు, నువ్వు చాదస్తుడివి, మరీ అంత ముక్కుసూటి భక్తి ఎక్కడవుతుందిరా, నువ్వు నీ మట్టికి నువ్వేదో చెప్పుకుపోతుంటావు కానీ మరి బ్రతికే పాస్టర్లు ఎలా బతుకుతాడు? పాస్టర్లు బ్రతకడానికి వచ్చారా? బతుకు తెరువు కోసం వచ్చిన పాస్టర్ దేవునిలో ఎవడైనా ఉంటాడు? ఒక్కడైనా? బ్రతుకుని వదులుకుని వచ్చినోడే పాస్టర్. కనుక మనం ప్రార్థనలో ఈ సంగతులను మదించాలి. ధ్యానం చేయమన్నాడు, ధ్యానించుచు ప్రార్థన. ఇలాంటి ప్రార్థన చేయండి. హృదయమును అంతరింద్రియాలని శుద్ధి చేసుకోండి. అక్కడ ఏ దోషము కానరానప్పుడు నీ క్రియలు మంచివవుతాయి, వాటి ఫలము మంచిదవుతుంది, వాటిని బట్టి నీ ప్రవర్తన మంచిదవుతుంది. దేవుడు దానికి ప్రతీకారము చేయడానికి ఏమీ ఉండదు. కనుక హృదయమును అంతరింద్రియములను మనము జాగ్రత్తగా కనిపెట్టుకొని చూద్దాం. ఏ ఆలోచన పదే వచ్చిపోతుందో, ఎక్కడ అది నిన్ను విసిగిస్తుందో చూడండి. ఒక్కొక్కరికి ఒకడు తిండి మీద ఒకడు ఉంటాడు, సోమరితనం మీద ఒకడు ఉంటాడు, దురాశపరుడు ఒకడు ఉంటాడు, ఈ కామ వికారం ఒకడికి ఉంటుంది. రకరకాలైనటువంటి అందరికీ ఒకటి ఉండదు కదా. చిన్న చిన్న పాపాలే కొందరిని బహుబలముగా శోధిస్తాయి. ఏదైనా ఈ విషయం మీద మీరు గుర్తుపెట్టండి. మీ అంతరింద్రియములను హృదయమును ప్రభువు దగ్గర రోజు పరిశీలన చేసుకోండి. దాని వలన మనం బహుమేలును క్షేమాన్ని దేవుని వలన పొందుకుంటాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా నాయన, యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడనని నీవు తెలియచేసినందున నాయన, మా హృదయము విషయములోనూ మా అంతరంగముల విషయములో జాగ్రత్త పడు జ్ఞానమును
మమ్మను మేము పరీక్షించుకొని కృపను మాకు అనుగ్రహించి నేడు మమ్మను ఆశీర్వదించు. నీ ఆశీర్వాద బలము చేత మేము శాశ్వత కాలము నీకుండునట్లు, మేము రూపాంతరము పొందునట్లు నీ కృపను మాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటి నుండి, దుష్టు నుండి మమ్మల్ని తప్పించి కాపాడు. ఈ లేఖన సారమును మా హృదయములో స్థిరపరిచి మరుపునకు గురికాక నిరంతరము దానిని స్మరణము చేసుకున్నట్లు నాయనా నీ బలమును మా యందుంచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.